హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈ వ్లాగ్ అంతా ఒక స్మాల్ అనలేము, కొంచెం బిగ్ ట్రిప్పే. మేము అయోధ్య వెళ్తున్నాం అనమాట 9 days కోసం. సో గన్నవరం ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. మా అబ్బాయికి ఊహ తెలిసాక ఇదే ఫస్ట్ ఫ్లైట్ అనమాట. బిఫోర్ మేము వెళ్ళాం కానీ వాడు చిన్నప్పుడు. ఇందులో మ్యాక్సిమం వాడు ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నాను. ఈజ్ వెరీ ఎక్సైటెడ్. గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఫ్లైట్ మాది కనెక్షన్ ఫ్లైట్. అయోధ్య వెళ్ళడానికి డైరెక్ట్ లేదు, హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. సో అక్కడ మేము క్యాండీస్ తీసుకున్నాం. ఆ తర్వాత కాసేపు మా అమ్మగారు వాళ్ళతో, మా అత్తయ్య గారు వాళ్ళతో కాసేపు వీడియో కాల్ మాట్లాడించాం రుద్రతో. ఆ తర్వాత కాసేపు అక్కడ కొన్ని షాప్స్ అవి ఉన్నాయి కదా, కాసేపు అలా వెళ్ళొచ్చాము. ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము. మార్నింగ్ 11:10కి మాకు ఫ్లైట్. మేము ఇంట్లో నుంచి ఆల్మోస్ట్ అరౌండ్ 8 o'clock అలా స్టార్ట్ అయ్యామన్నమాట. రుద్ర మాత్రం ఎవ్రీ ఇంచ్, ప్రతి చోట వాడి ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు అసలు. ఎలా ఉంది చెప్పు ఫస్ట్. లోపల బాగా కూలింగ్ ఉందన్నమాట. యాక్చువల్లీ అదంతా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంకా టేక్ ఆఫ్కి రెడీగా ఉందన్నమాట ఫ్లైట్. ఈజ్ లైక్ ఎవరేం చెప్తున్నారు అని చెప్పి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాడు వాడు. ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. వాడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో వన్స్ ఫ్లైట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత. వాడి ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంటుంది అనేది చూడడానికి నేను ఇదంతా క్యాప్చర్ చేశాను. ఎవ్రీ సింగిల్ బిట్, నేను ఏది మిస్ అవ్వలేదు. వాడు ఎలా ఫీల్ అయ్యాడు, వాడు ఎలా ఎగ్జైట్ అయ్యాడు అన్నీ నేను దీనిలో క్యాప్చర్ చేశాను. ఇది కొంచెం లెందీ ఉండొచ్చు, బట్ స్టిల్ నాకు మాత్రం ఫర్ ఎవర్ మెమొరబుల్. రేపు రుద్ర చూసుకోవడానికి కూడా దిస్ విల్ బీ ద మోస్ట్ మెమొరబుల్ వన్ అని నాకు అనిపించింది. సేపు వాడు చెప్పే ముచ్చట్లన్నీ విని తర్వాత మాకు స్నాక్స్ అంటే స్టాండర్డ్ మీల్స్ పెట్టుకున్నాం మేము, మనకి స్నాక్స్ అనుకోవచ్చు, అది వచ్చాయన్నమాట. మఖానా అండ్ జాంగ్రీ ఓట్ మీల్ కుకీ ఒకటిను, శాండ్విచ్, ఇంకా మ్యాంగో జ్యూస్ ఇచ్చారు. ల్యాండింగ్కి రెడీగా ఉంది. అది కూడా వాడు అసలు కూర్చోట్లేదు, నించోనే చూశాడు. అండ్ వి రీచ్డ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. మాకు కనెక్టింగ్ ఫ్లైట్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మేము లక్నో వెళ్ళాలన్నమాట. అయితే మేము మార్నింగ్ 11:10కి కదా మాకు ఢిల్లీలో ఫ్లైట్. అక్కడ నుంచి మేము ఇక్కడ రీచ్ అయ్యేసరికి 12:30 అయిందంతే. మేము ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి చెక్కింగ్ అంతా చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి, ఈలోపు మా అబ్బాయి అక్కడ షాప్స్ చూశాడు, అది కావాలి ఇది కావాలని ఏడుస్తున్నాడు. అక్కడే కాస్త లంచ్ కూడా చేసుకొని ఇంకా ఫ్లైట్ వచ్చేదాకా వెయిట్ చేసామన్నమాట. అక్కడ నుంచి మాకు 5:40కి ఫ్లైట్. అప్పటికే రుద్ర బాగా ఏడ్చి ఉన్నాడు. చాలా టైర్డ్ అయిపోయాడు, నిద్ర వచ్చి, అందుకే అంత ఏడ్చి గొడవ చేశాడు. ఇంకా మెల్లిగా వాడే నిద్రపోయాడు. ఇంకా మాకు ఫ్లైట్ టైం అయిందనమాట, వెళ్తున్నాము. మధ్యలో నేను నన్ను లేపాను, ఎందుకంటే అక్కడ ఫ్లైట్స్ వెళ్ళేవన్నీ వాడు చూస్తూ ఉంటాడని చెప్పి లేపేశాను అనమాట. ఇంకా ఎక్కాం మేము. మళ్ళీ ఇప్పుడు కూడా వాడు అక్కడే ఆ కార్నర్కే కూర్చున్నాడు. కానీ
ఫస్ట్ ఎక్కినంత ఎగ్జైట్మెంట్ సెకండ్ దాంట్లో నాకేం కనిపించలేదు వాళ్ళలో. బట్ స్టిల్ హీ వాంట్ టు సీ. ఈ వీడియో కూడా రుద్రానే క్యాప్చర్ చేశాడు, చాలా బాగా తీసాడు అనిపించింది, అందుకే ఇది యాడ్ చేశాను అనమాట. ఇంకా లక్నో రీచ్ అయిపోయాం మేము. 5:30కి మేము అక్కడ ఎక్కాము. 6 o'clockకి మేము లక్నో రీచ్ అయిపోయాం అనమాట. చాలా తొందరగా ల్యాండ్ అయిపోయాం. ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాము, బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాం అనమాట. అక్కడ కూడా కాసేపు వాడి ట్రాలీలో ఎక్కించి టైంపాస్ చేసి మెల్లిగా తీసుకెళ్ళాం బయటికి. ఇంకా మేము వెళ్ళేసరికి లక్నో నుంచి అయోధ్య వెళ్ళడానికి బై రోడ్ వెళ్ళాలి. 6:30 7:15 అలా అయిపోయింది మేము బయటికి వచ్చేసరికి. అప్పటికి ఇంకా కార్ రాలేదన్నమాట. సో కాసేపు మేము అక్కడ వెయిట్ చేసాము కార్ కోసం. అక్కడ వెయిట్ చేస్తుంటే రుద్రగాడు తీసాడు ఇవి చిన్న చిన్న క్లిప్స్ మా ఇద్దరు మేమేదో మాట్లాడుతుంటే నాకు భలే అనిపించింది. తర్వాత ఇంకా వాడు కొద్దిసేపు రిలాక్స్ అయ్యాడు బయటనే. ఈలోపు కార్ వచ్చేసింది అన్నమాట. ఇక్కడ నుంచి 8 o'clock అలా మేము స్టార్ట్ అవుతే మేము అయోధ్య రీచ్ అయ్యేసరికి అరౌండ్ 11:30 12 అయింది. నాకు అసలు ఇంకా ఆ టైంలో వీడియో తీసే ఓపిక కూడా అనిపించలేదు. ఇంకా జర్నీ ఎలా అయింది ఏంటి అనేది మాట్లాడుకుంటూ మేము స్టార్ట్ అయిపోయాం అక్కడ నుంచి. మధ్యలో మేము టీ కూడా తాగాము, కానీ ఇంకా నా ఫోన్లో బ్యాటరీ కూడా లేదు, సో నేను తీయలేదు. సో ఇక్కడ అయోధ్య స్టార్ట్ అయిన దగ్గర నుంచి రోడ్ మొత్తం విపరీతమైన లైటింగ్స్ ప్లస్ అలా కలుషాలు అలా కనిపిస్తున్నాయి కదా, ప్రతి రోడ్ అటు ఇటు ఉండి ఇలా అయోధ్య బోర్డింగ్స్ ఉన్నాయి. ఎవ్రీ కిలోమీటర్కి ఇలా అయోధ్య అని పెట్టారనమాట. Hope you all like the video. నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ డు సపోర్ట్ విత్ యువర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ మీ ముందుకు తీసుకొస్తాను.